గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హోమ్ వర్కౌట్ సిరీస్లో చెప్పుకునే టాపిక్ వచ్చి షోల్డర్స్. చాలామంది పుషప్ కూడా చేయలేకపోతారు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీ షోల్డర్స్లో స్ట్రెంత్ లేకపోవడం. నేను బిగినర్స్కి చెప్పేది ఏంటంటే మీరు పుషప్స్ కానీ పులప్స్ కానీ అండ్ బార్ డిప్స్ ఇలాంటి వర్కౌట్స్ చేసే ముందు మీ షోల్డర్స్లో ఖచ్చితంగా స్ట్రెంత్ అయితే ఉండాలి. అప్పుడు ఆ వర్కౌట్స్ కొంచెం ఈజీగా చేయగలుగుతారు. మీకు వర్కౌట్స్ మీద ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఈరోజు చెప్పే వర్కౌట్స్ బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి నా వీడియో సజెషన్గా వెళ్తుంది. అలానే ఈ వీడియో ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీకేదైనా వర్కౌట్ రిలేటెడ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వర్కౌట్ పేరు ఫ్రంట్ రైజర్స్. ఈ వర్కౌట్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు వెయిట్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఒక 2 సెకండ్స్ అలా హోల్డ్ చేసి స్లోగా ఇంకా కిందికి దించాలి. వెయిట్ని పైకెత్తినప్పుడు గాలి వదలాలి. అలానే వెయిట్ని కిందకి దించినప్పుడు గాలి పీల్చాలి. ఈ వర్కౌట్ పేరు లాటరల్ రైజర్స్. ప్రతి వర్కౌట్ 45 సెకండ్స్ అయితే చేయాలి. అలానే వర్కౌట్ అండ్ వర్కౌట్కి మధ్య 30 సెకండ్స్ గ్యాప్ అయితే తీసుకోవచ్చు. ఈ వర్కౌట్ పేరు డంబెల్స్ కీస్. ఈ వర్కౌట్లో మెయిన్గా మీ బ్యాక్ షోల్డర్ మజిల్ అయితే టార్గెట్ అవుతుంది. ఈ వర్కౌట్లో కూడా మీరు వెయిట్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి కిందికి మెల్లగా దించాలి. ఈ వర్కౌట్ పేరు డంబెల్ ప్రెస్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ మోచేతుల్ని మొత్తం సైడ్కి ఉంచకుండా కొంచెం ముందుకు ఉంచాలి. అలానే ఆ ఇటుకరాళ్ళను పైనుంచి పూర్తిగా కిందికి తేకుండా మీ చెవుల వరకు తెస్తే సరిపోతుంది.
ఈ వర్కౌట్ పేరు రియల్ డెల్ట్ ఫ్లైస్. ఈ వర్కౌట్ డంబెల్స్ కీస్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ 2 వర్కౌట్లు ఒకే మజిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తాయి. ఆ మజిల్ ఇంకేదో కాదు, మీ బ్యాక్ షోల్డర్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ మైండ్ కనెక్షన్ మీద కూడా ఫోకస్ చేయాలి.